హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ వైవై కళాకారుల టీవీ కళను గౌరవించండి, కళాకారుల ప్రోత్సహించండి. ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం కేశపట్నం మండలం గ్రామం మెట్టుపల్లిలో తీసుకొచ్చిన రేణుక ఎల్లమ్మ నాటకం జీవిత చరిత్ర. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. జై రేణుక ఎల్లమ్మ మాతాకి జై. శ్రీ రేణుక మాతాకి మేనకాజా పుత్రుడానురా, మేనకాజా పుత్రుడానురా, నేనే గణపతి బుధబాలురా, పుత్రుడానురా, నేను గణపతి బుధబాలురా. నా తండ్రి శంకరుడు తల్లి పార్వతీదేవి, నా తండ్రి శంకరుడు తల్లి పార్వతీదేవి, నా తండ్రి శంకరుడు తల్లి పార్వతీదేవి, నా తండ్రి శంకరుడు తల్లి పార్వతీదేవి. ఈ సమయమందు నా ఇదకే మేనకాజా పుత్రుడానురా, నేను గణపతి బుధబాలురా. ధరణి మైసామౌరాముని సాక్షిగా, ధరణి మైసామౌరాముని సాక్షిగా, ధరణి మైసామౌరాముని సాక్షిగా, ధరణి మైసామౌరాముని సాక్షిగా, కాలమందు మేనకాజా పుత్రుడా, నేను గణపతి బుధబాలురా. స్వామి నీకు ఇదే వందనములు. చల్లవర్దిల్లు. స్వామి మీ యొక్క నామం? నా యొక్క నామము వినాయకుడు. ఆ, మా యొక్క తండ్రి గారి పేరు బోలశంకరుడు, మా యొక్క తల్లి పేరు పార్వతీదేవి, మాది ఉగ్రపు కొండ. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు స్వామి? ఇక్కడికే వెళ్తున్నాం, వనములకు వెళ్తున్నాం. కూర్చోండి. సదానందరామ కొండలో ఉన్న మా మామ దగ్గరికి వచ్చి మరి విలిపిద్దలని అడుగుతాను. ఊరుల కొండకు నేను బాగుగా వస్తిని, మామగారు. అయ్యో ఊర్ల కొండకు నేను బాగుగా వస్తిని, మామగారు. మనరాని బాధలు పడుకుంటాను, మామగారు. అయ్యో పడరాని బాధలు పడుకుంటా వస్తిని, మామగారు. మామగారు మీకు ఇదే వందనములు. చల్లవర్దిల్లు. ఇందు కొరకు మీరు ఇందు వచ్చిరయ్యా, చిండి బాల. ఎందు కొరకు నీవు ఇందు వచ్చితివయ్యా, ఇందు బాల. సందేహము లేక సరగుణ తెలుపుమి, చిండి బాల. సందేహములు లేక సరగుణ తెలుపుమి, చిన్ని బాల. పరశురామా, నువ్వు ఎందుకొరకు వచ్చిదో తెలుపు. మీతోటి పని కలిగి మీ వద్దకు వస్తే, మామగారు. అయ్యో మీతోని పని కలిగి మీ వద్దకు వస్తే, మామగారు. సమయము సంగుడి అంత తెలిసిన మీకు, మామగారు. అభయము సంగుని అంతా తెలిపిన మీకు, మామగారు. మాతాకి. మామగారు మీ వద్ద ఒక పని కలిగి వస్తుంది, మీరు అభయం ఇస్తే చెప్తాను. సరే నీకు అభయంబు, సరే నీకు అభయంబు ఇచ్చేదా. సరే నీకు అభయంబు సంతోషంగా
నీకు అభయం ఇస్తుంది చెప్పుము. విలి విద్య నేర్చుటకై మీ వద్దకొస్తిని మామగారు హస్తశస్త్రములు నాకిచ్చి పంపుమి మామగారు అయ్యో అష్టశస్త్రములు నాకిచ్చి పంపండి మామగారు. మామగారు మా తల్లి మీ వద్ద విలువిద్ద నేర్చుకొని రమ్మన్నది, అందుకే మీ వద్దకు వచ్చాను. చల్లగా వర్ధిల్లు ఎల్లారు నమునందు చిన్నివా పిల్లు ఎల్ల లోకములందు శస్త్రములు నీకిచ్చి పంపేదా. చిన్నివా అష్టశస్త్రములు నీకిచ్చినాడయ్యా. చిన్ని బాల. సరే నీకు నేర్పుదను, శ్రద్ధగా వినుము. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. జగదీశ పరిశరామ జగమేలు పరందామ జగదీశ పరిశరామ జగమేలు పరందామ జగదీశ పరిశరామ ఎల్లమ్మ కుమార నీల మేఘ శ్యామ ఎల్లమ్మ కుమార. ఈ విద్యను నేర్చుకున్నటువంటి పరశురాముడు తల్లి వద్దకు వెళ్ళి విన్నవించుట. తల్లి నీవను విధముగానే మేమన్న మేనమామ దేవగణప దగ్గర వెళ్ళి వీళ్ళ విద్యలు నేర్చుకుని వచ్చాను. ఇప్పటికైనా నా తండ్రి దాడు చెప్పమ్మా. కుమారా పరశురామ, నీతో ఏమని చెప్పుదును? మీ తండ్రి పేరు జమదగ్ని ముని అందరు. మా వివాహం అయిన వెంటనే మీ తాత శంకరుడు మీ తండ్రి గారిని గురుమంత్రము రాదని పెళ్లి బట్టలతో ఇంటి నుండి వెళ్ళగొట్టినాడు. మీ తండ్రికి గురుమంత్రం కోసము ఒక అడవిలో గోమాత ద్వారా మంత్రము నేర్చుకుంటుండగా మా మేనబావయ్యకు కార్తీకరాజు నేను తనను పెళ్లి చేసుకోలేదని కక్షతో మీ తండ్రి గారిని వద్ద ఉన్న గోమాతను తీసుకొని వచ్చి మీ తండ్రిని హతమార్చిండు. అప్పుడు నేను మీ తండ్రి గారికి పుత్ర సంతానము కావాలని కోరగా అప్పుడు మీ తండ్రి తన శరీరం నుండి పారుతున్న రక్తము త్రాగమన్నాడు. అప్పుడు మీరు జన్మిస్త్రీ. మీ తండ్రి గారిని మరలా లేపాలంటే కార్తీకరాజును చంపి వాడి కుడితోడలో సంజీవిని కలదు. ఆ సంజీవిని తెచ్చి మీ తండ్రిపై మోపి మీ తండ్రిని లేపవలెను. ఈ విషయము నీకు 18 సంవత్సరాలు వచ్చే వరకు నీకు చెప్పకమని మీ తండ్రి గారు నా వద్ద మాట తీసుకున్నాడు. అందుకే చెప్పలేదు. ఇప్పుడు నీకు 18 సంవత్సరాలు నిండినే కానీ నీకు చెప్పు సమయం వచ్చింది. కార్తీకరాజును సంవరించి వాని కుడితోడలో సంజీవి తెచ్చుము, మీ తండ్రిపై మోపితే లేచును. జయ రేణుక మాతాకి అమ్మవు నీవే లోకమాతవే, నీవే లోకమాతవే, తల్లివి నీవే రేణుక మాత, తల్లివి నీవే రేణుక మాత. నిన్ను నమ్మిన భక్తులకెప్పుడు, నిన్ను నమ్మిన భక్తులకెప్పుడు నీవు కాపాడమ్మా, చల్లగా నీవు కాపాడమ్మా. ప్రేమగల్ల నా రేణుక మాత, ప్రేమగల్ల మా రేణుక మాత, పేద బిడ్డలకు అన్నపూర్ణవే, పేద బిడ్డలకు అన్నపూర్ణవే. చల్లని తల్లి నా పాలి కల్పావల్లి, చల్లాని తల్లి మా పాలి కల్పావల్లి, చల్లని తల్లి నా పాలి కల్పావల్లి, చల్లాని తల్లి మా పాలి కల్పావల్లి. జయ రేణుక మాతాకి. అమ్మా నేను ఇన్ని కష్టపట్టినా నా తండ్రి దాని చెప్పకుండా ఇప్పుడు చెప్పినావు తల్లి. నిన్న రాని కష్టం మాట్లాడినా, పెట్టరాని కష్టం పెట్టినా నన్ను క్షమించమ్మా. ఇప్పుడే వెళ్ళి ఆ బలమెక్కిన కార్తవీర్యార్జును సంహరించి వాని పుడితొడలో ఉన్న సంజీవిని తెచ్చి నా తండ్రిని లేపుకుంటాను. ఏ ఎండ పిండ బ్రహ్మాండ మంట దండించిన బలపరాముడరా, ఎండ పిండ బ్రహ్మాండ మంట దండించిన రాముడరా, అండపిండ బ్రహ్మాండ మంటరా, ఎండ పిండ బ్రహ్మాండ మంట దండించిన పరిచారా
దశకంటుని మెచ్చిన వాడనురా పుడమిలో పుడమినారా దశకంటుని మెచ్చిన వాడనురా పుడమిలో పుడమినరా దశకంటుని మెచ్చిన వాడనురా పుడమిలో పుడమినారా దశకంటుని మెచ్చిన వాడనురా గలభుజ వరుడాను గంభీర ధీరుడా గలభుజ వరుడాను గంభీర ధీరుడా గలభుజ వరుడాను గంభీర ధీరుడా గలభుజ వరుడాను గంభీర ధీరుడా ధరణి మైదామౌర రాముని దలిచేరా ధరణి మైదామౌర రాముని దలిచేరా ధరణి మైదామౌర రాముని దలిచేరా ధరణి మైదామౌర రాముని దలిచేరా అవురా అవురా రాజేంద్రుడను నేను రాజేంద్రుడను రాజేంద్రుడను నేను వినరా కట్ట రాజేంద్రుడను గనరా అయ్యా నీకు ఇదే వందనం తెల్లగావటి తిను ద్వారా మీ యొక్క నామము మా నాన్న ఒక చెప్పమంటావా నా పురస్కాలము అందరు చెప్పమంట నా తల్లిగారు కుసుమావతి నా తండ్రి కృతావీరుడు నా పట్టణము మైసామౌరి పట్టణము 30 కోట్ల దేవతలను మెచ్చి ఒప్పించి వరములు మంది గెలిచిన వాడను నా పేరు కార్త వీరార్జునుడు అంటారు. అయ్యా మీ పేరు కార్త విరార్జునుడా? సరే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు స్వామి? సభా మందిరంలోకి వెళ్తున్నాను. సరే వెళ్ళండి. అండపిండ బ్రహ్మాండమంతటా నిండిన పరిసారాముడరా అండపిండ బ్రహ్మాండమంతటా నిండిన పరిసారాముడరా అండపిండ బ్రహ్మాండమంతటా పదగాలించడి వాడురా చంద్రరాజ్యముల చంద్రశేఖర కార్తికేయ ఒరేయ్ పరశురామ, మదమెక్కి మూర్ఖుడవై మునివర్ణుని వద్ద గోమాతం తెచ్చినావు. ఒరే కార్తికేయ, గద గదియే గద గద మా తండ్రి ఒరే మదమెక్కిన కార్తికేయ, మా తండ్రి వద్ద ఉన్న గోమాత తెచ్చి మా తండ్రిని చంపినావు. ఇప్పుడు నిన్ను చంపి నీ కుడితల్లో ఉన్న సంజీవిని తీసుకొని నా తండ్రి దగ్గరికి పోయేదాను. జయ రేఖ మాతాకి బ్రహ్మమూర్తి యాజ్ఞను మితి మీ నీవు ఇప్పుడు బ్రహ్మమూర్తి యాజ్ఞను మితి మీ నీవు ఇప్పుడు కారు మాటలు పలికి నీవు తండ్రి పైన బాణమేసి తండ్రి పైన బాణమేసి తండ్రి పైన శౌర్యమున్న పరశురాము దచ్చరాని శౌర్యమున్న పరశురాము దచ్చరాని ముందుకు కార్తికేయ, నా తండ్రిపై బాణం వేసి నా తండ్రిని సవరించావు. ఇప్పుడు ఈ పరశురాముడు వచ్చారు ఆరారణంలోకి. బాలుడాము నీవు నాతో శౌర్యమేలా పలికెదవు, 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 చిన్ని బాలుడావు పలక కన్నులకు రక్తమచ్చే, ఈ బాలుడావు వల్ల కన్నులకు రక్తమచ్చే, చిన్ని బాలుడావు పలక కన్నులకు రక్తమచ్చే, బాలుడావు వల్ల కన్నులకు రక్తమచ్చే, పూర చింత నిన్ను బట్టి పండనం నా తుంచగలను, బట్టి మండలంలో దించగలను, నిన్ను బట్టి పండనం నా తుంచగలను, నిన్ను బట్టి మండలంలో దించగలను, కలుసుకోరా నీవింకా తల్లిదండ్రులు కూడను, కలుసుకోరా నీవు ఇంకా తల్లిదండ్రులు ఇప్పుడు, కలుసుకోరా నీవింకా తల్లిదండ్రులు కూడను. కలుసుకోరా నీవు ఇంకా తల్లిదండ్రులు ఇప్పుడు. ఆహా, ఏమి చూస్తే చిన్న బాలుడా ఉన్నావు, ఏమి కన్నులకు రక్తమచ్చే మాటలు మాట్లాడుతున్నవే, ఇక తలుసుకో నీ తల్లిదండ్రులను. రే కార్తికేయ, చిన్ని పాలులను దండి వీరులను చూపుతాను చూడము. దండధరులతో దండి బాలు దండి బాలు దండి దండి
రారా రణమునకు హరి 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 రాజు నాకైనా వేరు హరినైనా హరి రాజు నాకైనా నీ కుడిదోళ్ళలో సంజయ్ తీసుకొని నా తండ్రి లేవుదాను. సరే నిల్వరా పరశురామ నేను సరే నిల్వరా పరశురామ నేను ముప్పది మూడు కోట్ల దేవతలు ఎదురు వచ్చిన నేవిడురా 33 కోట్ల దేవతలు ముందుకు వచ్చిన నేవిడురా కడుమునకు సిద్ధం రా 33 మాతాకి భుజవరుణ్ణి కంఠం నరికియో నీ భుజములో నరికెదరా భుజవరుణ్ణి కంఠం నరికియో నీ భుజములో నరికెదరా గుడితోడలో నా సంజీవిగా తండ్రి వద్దకు ఏగదరా గుడితోడలో తండ్రి వద్దకు పోయేదరా గుడితోడలో నా సంజీవిగా తండ్రి వద్దకు ఏగదరా గుడితోడలో తండ్రి వద్దకు పోయేదరా శ్రీ జగజ్జనని రేణుకా మాతాకి జగదీశ పరిశరామ జగమేలు పరందామ జగదీశ పరిశరామ జగమేలు పరందామ జగదీశ పరిశరామ జగమేలు పరందామ జగదీశ పరిశరామ జగమేలు పరందామ జగదీశ పరిశరామ ఎల్లమ్మ కుమార గణనీల మేఘ శ్యామ ఎల్లమ్మ కుమార గణనీల మేఘ శ్యామ ఎల్లమ్మ కుమార. అప్పుడు పరశురాముడు కార్తీక రాజును వధించి వాడి కుడితొడలో ఉన్నటువంటి సంజీవిని తీసుకొని తల్లి వద్దకు ఎలా వెళుతున్నాడు. సదానంద రామ సద్గురు శివానంద రామ జయరేణుక మాతాకి. అమ్మా మదమెక్కిన కార్తికేయుని నంపి వాడి కుడిదొరలో సంజీవి తెచ్చినాను చూపించావమ్మో తండ్రిని చూపించావమ్మా, నా తండ్రిని చూసి నేను సంతోషపడతాను, సంజీవిని తెచ్చి లేపుతానమ్మా. జై శ్రీ జమదగ్ని మునీశ్వరునికి జై. చూడు మీ పుత్ర జనకుని చూడు మీ పుత్ర చూడు మీ పుత్ర జనకుని చూడు మీ పుత్ర చూడు మీ పుత్ర జనకుని చూడు మీ పుత్ర
కుమారా మీ తండ్రిని చూడుము సంజీవి వైపున త్వరగా లేచును. అమ్మ లేపి చూసేదనే మదనగుణ్ణి లేపి చూసేదనే అమ్మ లేపి చూసేదనే మదనగుణ్ణి లేపి చూసేదనే వందనమయ్యో తండ్రి ఆదరించు అయ్యో వందనమయ్యో తండ్రి ఆదరించు నా తండ్రి నీ గురించి ఎన్నో బాధలు పడితే తండ్రి నీ గురించి ఎన్నో బాధలు పడితే నా తండ్రి నీ గురించి ఎన్నో బాధలు పడితే అనుభవము తండ్రి నా ఇన్న నీ వింగా పదము నాకు వందనము గురువా చల్లగా నీవు అత్తిల్లు పుత్రా జై వర్తిల్లు పుత్ర చల్లగా నీవు వర్తిల్లు పుత్ర వర్తిల్లు పుత్ర చల్లగా నీవు వర్తిల్లు పుత్ర బ్రాహ్మణ కులములో చేయరాని పనులు బ్రాహ్మణ కులములో చేయరాని పనులు బ్రాహ్మణ కులములో చేయరాని పనులు బ్రాహ్మణ కులములో చేయరాని పనులు చేయరాని పనులు చేసి నీవి పుత్ర వర్తిల్లు పుత్ర చల్లగా నీవు జయరేంగ మదాగి కుమార నీవు బ్రాహ్మణ కులంలో చేయరాని పనులు చేస్తుంది. నాకన్న తండ్రి తొడవు పోవు మార్గము తెలుపు తండ్రి తొడవు మార్గము తెలుపు కామాక్షి భక్తుడకు కమము గదలు కామాక్షి భక్తుడకు గదలు భూమి కామాక్షి భక్తుడకు కమము గదలు భూమి కామాక్షి భక్తుడకు కమము గదలు భూమి తెలుపు మీ ఓ తండ్రి తొందర మీకే
కూడా తెలుపు కదా తీర్థయాత్రలో చవించితే దోషము అయ్యో తీర్థయాత్రలో చవించితే దోషము బంధుగా ఇప్పుడు పోయిరా బంధుగా ఇప్పుడు పుత్ర బంధుగా ఇప్పుడు పోయిరా పుత్ర బంధుగా ఇప్పుడు ఆశీర్వాదములిస్తూ ఆనందముగా నీకు తండ్రి గారు మీ ఆజ్ఞ ప్రకారము ఇప్పుడే నేను తీర్థార్థ వెళ్ళాను. సదానంద రామ సద్గురు శివానంద రామ సదా నిన్ను నెమ్మది నిలిపిది ఎదా నిలుపు రామ జయనక మాతాకి శ్రీ జగజ్జనక మాతాకి జమదగ్ని మునీశ్వరునికి ఒక్కొక్క ఆకుపోక అందుకో జమదగ్ని ఒక్కొక్క ఆకుపోక అందుకో జమదగ్ని ఒక్కొక్క ఆకుపోక ఒక్కొక్క ఆకుపోక అందుకో జమదగ్ని ఒక్కొక్క ఆకుపోక అందుకో జమదగ్ని ఒక్కొక్క ఆకుపోక ఒక్కొక్క ఆకుపోక అందుకో జమదగ్ని ఒక్కొక్క మా తల్లి రేణుకమ్మ అందివిచిన విడియము మా తల్లి రేణుకమ్మ అందివిచిన విడియము మా తల్లి రేణుకమ్మ మా తల్లి రేణుకమ్మ అందివిచిన విడియము మా తల్లి రేణుకమ్మ అందివిచిన విడియము మా తల్లి రేణుకమ్మ ఒక్కొక్క అందుకో రేణుకమ్మ ఒక్కొక్క అందుకో రేణుకమ్మ ఒక్కొక్క మా తల్లి జమదగ్ని అందివిచిన విడియము మా తల్లి జమదగ్ని అందివిచిన విడియము మా తల్లి జమదగ్ని నిండుగా నీ నిండుగా మా గుండంగా నీ దీవెనలు మెండుగా మా గుండంగా నిండుగా నీ దీవెనలు మెండుగా మా గుండంగా నిండుగా నీ దీవెనలు మెండుగా మా గుండంగా మా తల్లి రేణుకమ్మ మురిసి మురిసాడంగా 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 అందాల నాగవెల్లి ఎత్తుమయ్యా అందాల నాగవెల్లి ముందుగా నువ్వు ఎత్తుమయ్యా అందాల నాగవెల్లి ముద్దుగా నువ్వు ఎత్తుమయ్యా అందాల నాగవెల్లి ముద్దుగా నువ్వు ఎత్తుమయ్యా ఒక్కొక్క అందుకో జమదగ్ని ఒక్కొక్క అందుకో జమదగ్ని ఒక్కొక్క రేణుకా మాతాకి జమదగ్ని మునీశ్వరునికి శ్రీ మాతాకి కైలాసవాస ఈశా కైలాసవాస ఈశా అయ్యో నీతో పనము గట్టి నేనెత్తినయ్యో కైలాసవాస ఈశా కైలాసవాస ఈశా నీతో పనము గట్టి నేనెత్తినయ్యా కైలాసవాస ఈశా అయ్యో కైలాసవాస ఈశా కైలాసవాస ఈశా అయ్యో నీతో పనము గట్టి నేనెత్తినయ్యో కైలాసవాస ఈశా కైలాసవాస ఈశా కైలాసవాస ఈశా నీతో పనము గట్టి నేనెత్తినయ్యా కైలాసవాస ఈశా శ్రీ రేణుక మాతాకి మరి రేణుకా ఎల్లమ్మ నాగవెల్లి అయిన తర్వాత రేపు ఓడిపియాలు పోసేది ఉంటుంది. ప్రతి ఒక్కరు ఎవరైనా నచ్చిపోయేది ఓడిపియాలి. జై శ్రీ జమదగ్ని మునీశ్వరునికి. వస్తారే ముని కన్యలారో నీళ్ళు తెస్తారే లావణ్యలారో వస్తారే ముని కన్యలారో నీళ్ళు తెస్తారే లావణ్యలారో వస్తారే లావణ్యలారో నీళ్ళు తెస్తారే లావణ్యలారో వస్తారే ముని కన్యలారో నీళ్ళు పోస్తారే లావణ్యలారో
తల్లి మనం వెళ్దాం, నీళ్లకు వెళ్దాం. మీ కడవ ఏది తల్లి? జయ శ్రీ జమదగ్ని మునీశ్వరుడికి జలము ముద్దగా చేసి కన్యలారా జలము ముద్దగా చేసి సరళము కన్యలారా జలము ముద్దగా చేసి పదిలముగా తెచ్చేదా కన్యలారా జలము ముద్దగా చేసి పదిలముగా తెచ్చేదా కన్యలారా జలం ముద్దగా చేసి తెచ్చేదను. జయ శ్రీ రేణుకా మాతాకి. మునేశ్వరునికి ముగ్గురి మూర్తుల పసిపిల్లల ఇచ్చేది కన్యలారా ముగ్గురు మూర్తుల పసిపిల్లలను చేసి కన్యలారా ఆ ముగ్గురి మూర్తుల పసిపిల్లల చేసి కన్యలారా ఏమోనమ్మా నీ సంగతి తెలియకున్నది, పోదాం పదం. ఓ శని ఈ జలం ముద్దగా చేసి తిని నా ప్రాణేశ్వర వద్దకు పోదాం పద. జలములో చూడగా గంధర్వుని ఓ చెలి ఈ జలంలో చూడగా గంధర్వుని ప్రతిబింబము చూసి కనబడను. నాకు చాలా మోహం వేయించను. ఇంతలో ఎంత అందముగా ఉన్నాడు. ఇంతలో ఆ కుండ విచ్చిపోతుంది. అంతలో రేణుక ముద్దగా చేసినటువంటి జలం పగిలిపోతుంది. అది జమదగ్ని వద్దకు రేణుక నదికి వెళ్ళి నీళ్లు తెమ్మనుంచో. గంధర్వుని నీటి ప్రతిబింబం చూసి నీ యొక్క ప్రతిభా ధర్మం చెడిపోతుంది. ఇక నుండి వెళ్ళిపోము. స్వామి తెలియక చేసి తిని తప్పు క్షమించండి. స్వామి తెలియక చేసిన తప్పును నన్ను క్షమించండి. అప్పుడు పరశురాముడు యాత్రలు తిరిగి తండ్రి వద్దకు వచ్చుట. కుమార పరశురామ, మీ తల్లి నదికి నీళ్లకు వెళ్ళి గంధర్వుని ప్రతిబింబం చూసి మోహించాను. ప్రతివతా ధర్మం చెడిపోయాను. నీ చేతిలో ఉన్న గండ్రగొడ్డలితో తల్లి తలనరికి. జయ రేణుక మాతాకి జగదీశ పరిశరామ జగమేలు వరందామ జగదీశ పరిశరామ జగమేలు వరందామ జగదీశ పరిశరామ జగమేలు వరందామ జగదీశ పరిశరామ జగమేలు వరందామ జగదీశ పరిశరామ ఎల్లమ్మ ప్రియ కుమార గలవీన వందనములు చేతు నీ పాదమత్తులలో
వచ్చినాను. మీకు ఇదే వందనము. నేను ఒక వరం కోరుతాను తండ్రి. తండ్రి నీవు కోరిన వరము తప్పక ఇచ్చేదా అయ్యో నీవు కోరిన వరము తప్పక ఇచ్చేదా కుమారానికి ఎలాంటి వరం కావాలని కోరుకోమని. తండ్రి ఇలాంటి వరం కోరుకున్నావా? నేను ఎంత పాపిస్తాను తండ్రి. తండ్రి ఉన్న తల్లి ఉన్నప్పుడు తండ్రి లేకపాయే. తండ్రి గారు తల్లి ఉన్నప్పుడు తండ్రి లేకపాయే. తండ్రి ఉన్నప్పుడు తల్లిని నరిగిది. తండ్రి గారు తండ్రి ఉన్నప్పుడు తల్లిని నరికింది. తండ్రి గారు నాది ఎంతటి పాపం జన్మ. తల్లి ఉండంటోళ్ళు తండ్రి లేడు. ఇప్పుడు తండ్రి వచ్చిన తర్వాత నా చేతితో నేను తల్లిని నరికింది కదా, నాకు తల్లిని ఇప్పుడు తండ్రి. తల్లిని అడుగుట చాలా సంతోషంబో పరశురామా. తల్లిని అడుగుట చాలా సంతోషంబో జయరేనగా మాతాకి పరశురామ తల్లిపై ఉన్న భక్తిని నేర్చుకుని తల్లిని లే భూమి తమ్ముల లే భూమి. తండ్రి గారు తల్లిని లే భూమి తమ్ముల లే భూమి. తల్లి లేకుంటే నువ్వు ఉండగలేరు. తండ్రి గారు తల్లి లేకుంటే నువ్వు క్షణము ఉండగలేను. జయరేనగా మాతాకి. తండ్రి తల్లిని తమ్ములు లేపుతండి. కుమార పరశురామ ఈ కమండలములోని జలమును ఇచ్చదాను మీ తల్లిపై తమ్ములపై జాలు. సదానంద రామ సద్గురు శివానంద రామ రామ. సదానంద రామ సద్గురు శివానంద రామ రామ. జయరేనగా మాతాకి. తండ్రి గారు తల్లిని నరికిన చెయ్యి ఎందుకెలాగో. తండ్రి గారు తల్లిని నరికిన చెయ్యి ఎందుకు నాగో. తండ్రి గొడ్డలి చేత నిన్ను నరికేదా. తండ్రి గారు గంట కొట్టలి చేత నీవు నరికేలా. తండ్రి గారు ధైర్యంగా మాతాకి. ఈ తల్లిని నరికే చెయ్యి నాకు వద్దు తండ్రి. ఇది నీ ముందే గంట కొడుకు చెయ్యి నరికిదాను. జయరేనుగా మాతాకి. పరశురాముడు చెయ్యి నరకగానే అప్పుడు జమదగ్ని ముని ఈ చెయ్యి వృధా పోదు కుమారా, నీ చెయ్యి ఈ జగతిలో ఉప్పలమ్మై వేస్తుందని ఆ తండ్రి ఆజ్ఞయిస్తారు. జయ జగజనగా మాతాకి. మంగళమని పాడేదా శ్రీరేణుకమ్మై మాలులని ఆడేదా. మంగళమని పాడేదా శ్రీరేణుకమ్మై మాలులని ఆడేదా. మంగళమని వీరు మంగళమనురంగం. మంగళమని వీరు మంగళమనురంగం. మంగళమని వీరు మంగళమనురంగం. మంగళమని వీరు మంగళమనురంగం. పొందుగా కూర్చున్న జగదగ్ని గైవేగ మంగళమని పాడేదా శ్రీరేణుకమ్మై మాలులని ఆడేదా. మంగళమని పాడేదా శ్రీరేణుకమ్మై మాలులని ఆడేదా. మంగళమని
వచ్చిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వివిధ గ్రామ కళాకారులందరికీ మా కృతజ్ఞతలు, గ్రామ ప్రజలకు మాకు అన్ని విధాలా సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం